ప్రార్థన మరి విన్నాం. బలాత్కార కలహములు జరుగుట నేను చూస్తున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయవారిని నిర్మూలన చేయము, వారి నాలుకలు ఛేదించుము. చూడండి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే బలాత్కారుల నిర్మూలన కొరకు ప్రార్థన చేస్తాం. మొదటేమో చింతాక్రాంతుడైన వాని ప్రార్థన చేశాడు. ఇప్పుడేమో బలాత్కారుల ప్రార్థన చేస్తామండి. 55వ కీర్తనలోనే మనం చదువుతున్నాం. ఏమంటున్నాడంటే పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలన చేయము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింపగలు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి, దాని మధ్య నాశన క్రియలు జరుగుచూ ఉన్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానగా జరుగు. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బలాత్కారం జరుగుతూ ఉంది. ఈ బలాత్కారాన్ని చూసి దావీదు ప్రార్థన చేస్తాం. ఈ బలాత్కారం విషయంలో నువ్వు వాళ్ళని ఇలాగా చేయమని చెప్పు. మనం విషయాలు ఆలోచన చేస్తూ ఉంటే ఈ 55లోని ఇంకా మనకి కనిపిస్తూ ఉంటాయి. మొదటిగా చింతాక్రాంతుడైన వారిని ప్రార్థన చేశాడు. తర్వాత బలాత్కారుల నిర్మూలన కొరకు ప్రార్థన చేశాడు. మొదట మనం ఎవరి గురించి ప్రార్థన చేయాలి? ఎవరి గురించి ప్రార్థన చేయాలి? అందులో చొరబడి అందులో ఏమి తీసుకురాలి బయట కదా. ముందు ఎవరిని బంధించాలంటే బలాత్కారులను బంధించాలి. ఎవరిని బంధించాలి? బలాత్కారులను బంధిస్తే ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే అది కూడా ఇది ఆత్మీయమైన విషయం. ఇదేం విషయం? ఇది ఆత్మీయమైన విషయం. దీన్ని ప్రార్థన ద్వారానే జయించాలి తప్ప పట్టడాలు తిట్టడాలు కాదు ఇది చేయవలసింది. పట్టడాలు తిట్టడాలు కాదు. అలాగే అందులోని